మెడికల్ సీట్ కావాలనుకుంటే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్లాల్సిందే కార్పొరేట్ కాలేజెస్ కి. నీ మొహం వాళ్ళే ఇక్కడికి వస్తుంటే మనం అక్కడికి వెళ్ళడం ఏంటి? ఒక 10 సీట్స్ వస్తాయి వీళ్ళ కాలేజ్ కి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని అన్ని సీట్స్ వస్తాయి వీళ్ళ కాలేజ్ కి. అయితే ఒక 50 to 60 వస్తాయిలే. నో, లేకపోతే 100 వస్తాయా ఏంటి? అవును, 100 కాదు, ఆల్రెడీ 108 సీట్స్ వచ్చాయి 2024 లో. 2025 హార్డ్ పేపర్ లో కూడా 121 మెంబర్స్ కి మెడికల్ గవర్నమెంట్ సీట్స్ వచ్చాయి, అది కూడా మన డాక్టర్స్ అకాడమీలో. అయితే 100% నేను లాంగ్ టర్మ్ లో జాయిన్ అవ్వాల్సిందే. ఇంకెందుకు లేట్, పద జాయిన్ అవుదాం. అంతకుముందు చదువుకోవడానికి ఖమ్మం నుండి బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఒకటి ఏంటి, అన్ని వైపుల నుండి కూడా ఖమ్మంకి తరలి వస్తున్నారు కేవలం మెడికల్ సీట్ కోసం. ఎందుకు తెలుసా? నిన్న ఎంసెట్ లో రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫస్ట్ డాక్టర్స్ అకాడమీ ఖమ్మం, నీట్ లో రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫస్ట్ డాక్టర్స్ అకాడమీ ఖమ్మం. ఎస్, ఇది నిజమే. ఆల్ ఇండియాలో 23 lakh మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఓపెన్ కేటగిరీలో 307th ర్యాంక్, ఓవరాల్ స్టేట్ లో 11th ర్యాంక్. ఇది జస్ట్ స్టేట్ ర్యాంక్ కాదు, ఇది ఆల్ ఇండియా ర్యాంక్. ఓపెన్ కేటగిరీలో 307th ర్యాంక్ తెచ్చుకొని బాగా కష్టమైన పేపర్ లో 600 మార్క్స్ పైన రావడమే కష్టంగా ఉన్న చాలా కార్పొరేట్ కాలేజెస్ కి ధీటుగా 626 మార్క్స్ తెచ్చుకున్న వెన్నెల మన ఖమ్మం డాక్టర్స్ అకాడమీలో ఉండడం మనకి చాలా గర్వకారణం. మీ గోల్ ఎంబీబీఎస్ అయితే మీకు ఒకటే ఆప్షన్, డాక్టర్స్ అకాడమీ ఖమ్మం. ఇక్కడ మీరు జాయిన్ అవుతే ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్టే. అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్, బైపాస్ రోడ్, బిసైడ్ ఆఫ్ భీమాస్ రెస్టారెంట్, ఖమ్మం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.